హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మన మొబైల్లో డిలీట్ అయిన ఫొటోస్ని రీకవరీ చేయడం ఎలా అనే దాని గురించి అయితే టాపిక్ అనమాట. సో డిలీట్ అయిన ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, సాంగ్స్ కానీ ఏదైనా సరే, ఓకేనా. సో వాటిని రీకవర్ చేయడం ఎలా అనే దాని గురించి టాపిక్ అనమాట, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపించే యాప్ టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు అన్డిలీటర్ అని చెప్పేసి అయితే యాప్ అనమాట. సో వీడియో అయితే కంప్లీట్గా మొత్తం చూడండి, ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఇలా ఉంది. సో నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. అని చూడండి, ఇక్కడ లొకేషన్ ఫర్ యాడ్స్, స్టోరేజ్ నీడ్ ఫర్ మెమరీ యాక్సెస్ అని చెప్పేసి అయితే ఉంది కదా. కొంచెం యాడ్స్ అయితే ప్లే అవుతాయి అనమాట. అలో చేసేయండి. అలో చేసిన తర్వాత నో రూట్ మోడల్ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటి అంటే కొన్ని యాప్స్ ఏంటంటే రూటెడ్ మొబైల్స్కి మాత్రమే అవసరం వస్తాయి అనమాట. సో ఇది రూట్ అవసరం లేదు దీనికి. చూడండి, ఇక్కడ ఇదైతే స్కాన్ అయితే అవుతుందన్నమాట. సో నేను డిలీట్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా వస్తున్నాయి, రికవర్ చేసినవి అన్నీ. సో చూడండి, ఇక్కడ నేను ఎన్ని ఫొటోస్ అయితే డిలీట్ చేశానో అన్నీ కూడా రికవర్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో మనకు కావాలనుకుంటే ఇలా క్లిక్ చేసేసుకొని చూడండి, ఇక్కడ సేవ్ ఫైల్. చూడండి, ఇక్కడ సేవ్ ఫైల్ చేసుకోవచ్చు, లేదంటే గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి సేవ్ చేసుకోవచ్చు. సో చూడండి, యాడ్స్ అయితే వస్తాయన్నమాట కంప్లీట్గా. సో రికవర్ చేసిన ప్రతిసారి యాడ్స్ అయితే వస్తుంటాయి. సో చూడండి, ఇక్కడ అలో నొక్కేసేసి డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది అనమాట. జస్ట్ సో ఇలా అయినా చేయొచ్చు, లేదంటే ఇక్కడ అలో చేసేయండి. సో నాకైతే అవసరం లేదు. సో జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి కావాలంటే సేవ్ ఫైల్ అని చెప్పేసి గ్యాలరీలో అయితే క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ అగ్రీ అండ్ వ్యూ అని అయితే ఉంది కదా, ఒక యాడ్ అయితే వస్తుంది అనమాట, ఓకేనా. సో ఇలా అనమాట. సో చూద్దాం ఇంకా. సో చూడండి, ఇట్లా చాలా అయితే వచ్చాయన్నమాట ఫొటోస్. సో ఇవన్నీ కూడా రీకవర్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట, ఓకేనా. ఇందులో ఫొటోస్, వీడియోస్ కూడా అన్నీ వస్తాయన్నమాట. నేను డిలీట్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా ఇందులో అయితే వస్తున్నాయి అన్నమాట, ఓకేనా. సో చూసారు కదా ఎలా రీకవరీ చేయాలి అనే దాని గురించి అయితే. సో సింపుల్ అనమాట, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినైతే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.